బియ్యాలు ఒక 4-5 రకాలు ఉన్నాయి. కాలబట్ట అండి, అది హల్వా చేయొచ్చు, నేను చెప్తాను హల్వా. మధ్యలో ఉన్న వైట్ రైస్ వచ్చేసి నెల్లూరు మొలకలుకలని వైట్ రైస్ దాంట్లో కలిసింది. అది కూడా అద్భుతమైన దేశీవాళి నెల్లూరు వెరైటీ, నెల్లూరు మొలకలుకలు దాని పేరు. ఆ మధ్యలో కలిసింది చూడండి వైట్ వైట్. సో 2 దేశీయే, కాకపోతే మిల్లు ఆడించేటప్పుడు అతను పాపం 2 పండించుకున్నాడు. ఇతను నెల్లు లోపల పట్టించేశారు, ప్రాబ్లం లేదు. అది 150 అంతకి 140 ఇచ్చేసాం అనమాట, జస్ట్ వైట్ ఉన్నందుకు. నెల్లూరు మొలకొలుకలు అవి. ఓకే, పుంగారు కానీ నవారా కానీ ఇవన్నీ కూడా ఫైబరు. ఇవన్నీ ఎప్పుడైతే జిగురు పోయిందో, జిగురు పదార్థాలు తినడం మానేసామో బాడీ పెయిన్స్, వెముకలు విరిగిపోవడం, తొందరగా అతుక్కుపోవడం, కంపల్సరీ రాడ్స్ ఏవో వేయడం లోపల. ఇంతకుముందు ఎలా ముక్కలు అయిపోయినా అతికించి కట్టేస్తే ఆయుర్వేదంలో ఖచ్చితంగా 1 మంత్లో అతుక్కుపోయేది, ఎంత 2 ముక్కలైనా. ఇప్పుడు మీకు రాడ్ వేయవలసిందే, ఎందుకంటే బోన్కి అతుక్కునే గుణం లేదు, జిగురు పదార్థం కోల్పోయాం. బ్లాక్ ఆహారం దూరం అవ్వడం వల్ల, దేశీ విత్తనం దూరం అవ్వడం వల్ల, ఎస్పెషల్లీ ఎద్దుగానుగులు దాంట్లో జిగురు ఉంటుంది. ఆయిల్ దాంట్లో తీసిన దానికని జిగురు ఉంటుంది. అంటే